ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి టీఎస్‌జీఎల్ఐ అమౌంట్ కట్ అవుతుంది. సో, మీరు రిటైర్ అయ్యే టైంకి మీకెంత బెనిఫిట్స్ వస్తాయి అనేది చాలా మందికి తెలీదు. సో, దానికి సంబంధించి ఈరోజు నేను వీడియో చేయాలనుకుంటున్నాను. సో, ముందు మీరేం చేయాలంటే దాంట్లో కేవలం మీ టీఎస్‌జీఎల్ఐ నంబర్‌తో పాటుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేస్తే మీకు మీ రిటైర్మెంట్ టైంకి మీకు ఎంత బెనిఫిట్స్ వస్తాయో మొత్తం తెలుసుకోవచ్చు. ముందు వీడియో మీరు చివరి వరకు చూడండి. చివరిలో మీరు ఎలా చేయాలో, ఎక్కడి నుంచి చేయాలో నేను చెప్తాను. సో, నేను వెబ్‌సైట్‌లోకెళ్ళి ఇక్కడ వెళ్ళిన తర్వాత మనకు కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే మనకు ఇక్కడ టీఎస్‌జీఎల్ఐ నంబర్ అడుగుతుంది. ఆ నంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటది. ఎంటర్ చేసిన తర్వాత కొంచెం పైకెళ్తే మనకి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కూడా అడుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. మీరు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత కొంచెం మళ్ళీ స్క్రోల్ డౌన్‌లోకి వచ్చేస్తే ఇక్కడ మీకు కాలిక్యులేట్ మెచ్యూరిటీ వాల్యూ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ పాలసీ డీటెయిల్స్, మీ పేరు, మీ డీటెయిల్స్ అని చూపిస్తుంది. చూపించిన తర్వాత ఇక్కడ బాండ్ ఏ. సో, మీరు ఫస్ట్ జాబ్‌లో జాయిన్ అయినప్పుడు మీకు బాండ్ ఏ వస్తుంది కదా! సో, ఆ బాండ్ ఏ మెచ్యూరిటీ ఎంత అనేది ఇక్కడ చూపిస్తుంది. మీరు ఎంత కడుతున్నారు దానికి సంబంధించి, మీకు లాస్ట్ ప్రీమియం డ్యూ ఎంతుంది, సమ్ అష్యూర్డ్ ఎంత, బోనస్ ఎంత, మెచ్యూరిటీ వాల్యూ ఎంత మొత్తం ఇక్కడ చూపిస్తుందన్నమాట. తర్వాత బాండ్ బి. సో, మీరు ఎన్నైతే బాండ్స్ కడుతున్నారో మీకు పీఆర్సీ వచ్చినప్పుడల్లా ఆటోమేటిక్‌గా కొత్త బాండ్ వచ్చేస్తుంది మీకు. సో, మధ్యలో మీరు పెంచుకున్నా గానీ మీకు కొత్త బాండ్ వచ్చేస్తుంది. సో, మీరు పెంచుకున్న ప్రతిసారి మీకు కొత్త బాండ్ వస్తుందని నేను ప్రీవియస్ వీడియోలో చాలా సార్లు చెప్పాను. మీరు అక్కడ చెక్ చేయొచ్చు. సో, బాండ్ బిలో మీరు ఎంత కట్ అయితుంది ఫస్టు, తర్వాత దానికి సంబంధించింది కూడా మీకు ఇక్కడ సేమ్ దానిలాగానే లాస్ట్ ప్రీమియం ఎప్పుడుంది, సమస్యుడు ఎంత, బోనస్ ఎంత, టోటల్ ఎంత. తర్వాత మీకు ఎన్ని ఉంటే అన్ని బాండ్ గురించి సపరేట్‌గా ఏ బాండ్ ఆ బాండ్ అనేది సపరేట్‌గా చూపిస్తుందన్నమాట. సో, ఇక్కడ మూడో బాండ్ కూడా చూపిస్తుంది. సో, దీని వాల్యూ ఎంత అనేది ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. సో, టోటల్‌గా అంటే మీకు ఎన్ని బాండ్స్ ఉన్నాయో ప్రతి బాండ్ సపరేట్‌గా చూపిస్తుంది. ఎందుకంటే ప్రతి బాండ్ కూడా మీకు సపరేట్ స్కీమ్ అన్నట్టే, అది సపరేట్ వాల్యూనే ఉంటుంది. మీకు అమౌంట్ కట్ అయినా గానీ ఒకవేళ మీరు ఆ బాండ్‌కి అప్లై చేసుకోకపోతే అది మీకు వాలిడ్ కానట్టే లెక్క. సో, ఖచ్చితంగా మీరు ప్రతిదానికి కూడా బాండ్ అప్లై చేసుకోవాల్సిందే. సో, ఇక్కడ చూసారు కదా! టోటల్‌గా బోనస్ వాల్యూ 10,90,000. సో, యాక్చువల్‌గా మనం పే చేసినంత 3,91,000 మాత్రమే పే చేస్తే బోనస్ వాల్యూ 10,00,000 వస్తుంది. టోటల్‌గా మనకు 14,00,000 వస్తుంది. సో, ఇప్పుడు దీంట్లో ఇప్పుడు చూపిస్తున్న ఎంప్లాయీకి ఇంకా 20 సంవత్సరాల సర్వీస్ ఉంది. సో, అప్పటి వరకు ఇప్పుడు ఇంకా ఎక్స్‌ట్రా అతను పే చేస్తుంటాడు. ఎక్స్‌ట్రా ఇంకా ఏపీజీఎల్ఐ గాని ఎన్నో పీఆర్సీలకు ఇంకా పెంచుకుంటూ పోతాడు. చాలా సార్లు ఇంకా బాండ్స్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఏబీ, సి వరకే చూపించాను దీంట్లో. సి తర్వాత డి, ఈ, ఎఫ్ అంతవరకు వెళ్తూనే ఉంటుంది. పెంచుకున్న ప్రతి అవన్నీ పెంచుకుంటే ఫైనల్‌గా మీకు అమౌంట్ చాలా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఇంకా 20 ఇయర్స్ సర్వీస్ ఉంది కాబట్టి. సో, దానికి సంబంధించింది ఈజీ అనమాట. దీనికి సంబంధించిన నేను ఈ వెబ్‌సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్‌లో పెడతాను. అక్కడి నుంచి మీరు క్లియర్‌గా చెక్ చేసుకోవచ్చు.